వాడివేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సివిల్ సప్లై శాఖపై అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం ఇవాల్టికి వాయిదా పడిన తెలంగాణ శాసనసభ తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల ఆగస్టులో రైతులకు రుణ విముక్తి అవుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి 12 రోజుల్లోనే 12,000 కోట్లు జమ చేసిన సర్కార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టులో ఊరట వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన పవన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం రాజకీయ నేతలను కూడా విచారిస్తామన్న పోలీసులు సాక్ష్యాలు వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులను పిలిచి విచారిస్తామని వ్యాఖ్యలు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం డాక్టర్ మహేందర్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడులు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతున్న క్రమంలో దారి కాచి దాడి కేరళలోని వైనాడ్ ఘటనతో పెరుగుతున్న మృతుల సంఖ్య కొండ చర్యల బీభత్సంలో 123కు చేరిన మృతులు మట్టి చర్యలు విరిగిపడి ఇళ్లు వంతెనలు ధ్వంసం తోటలో పనిచేసే 600 మంది ఆచూకీ గల్లంతు ఇవాళ వైనాడ్కు రాహుల్ గాంధీ ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న లోక్సభ ప్రతిపక్ష నేత మహారాష్ట్ర గడ్చందూర్ బస్టాండ్ దగ్గర బాంబు కలకలం చెత్తకుండీలో 2 వైర్లతో కట్టి ఉంచిన బాంబు లాంటి వస్తువు బాంబును నిర్వీర్యం చేసిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ చెన్నై రామనాథపురంలో భారీగా డ్రగ్స్ సీజ్ 70 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం కెలాంబక్కంలో 6 కిలోలు రెడ్ హిల్స్లో కిలో డ్రగ్స్ సీజ్ 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తెలంగాణపై అల్పపీడన ప్రభావం మరో 2 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ